హాయ్. సో గాంధీ గారు లేక బోస్ గారు. సో ఈ టాపిక్ గురించి నేనేం చెప్పదలుచుకున్నానంటే, స్కూల్ డేస్లో పాఠాల్లో అందరు చదువుకునే ఉంటారు, గాంధీ గారు స్వాతంత్రం ఇచ్చారని. అదేవిధంగా బోస్ గారు ఆజాద్ హింద్ ఫౌజ్ లాంటి ఆ ఆర్మీని నెలకొల్పారు మన స్వాతంత్రం కోసం, అంటే విముక్తి కోసం బ్రిటిషర్స్ నుండి అని. సో ఇవన్నీ స్కూల్ డేస్లో చదువుకోవడం అయిపోయింది. ఆ తర్వాత మధ్యలో మామూలు డిస్కషన్స్ ఎప్పుడు రాలేదు. కాకపోతే ఈ మధ్య నేను చాలాసార్లు విన్నప్పుడు నిజంగా స్వాతంత్రం తెచ్చింది ఎవరు అనే డిస్కషన్ నేను వీడియోస్ కానీ లేకుంటే కొంతమంది డిస్కస్ చేసుకోవడం కానీ వచ్చినప్పుడు, గాంధీ గారు అని ఒకరంటే లేదు బోస్ గారి వల్లనే అని ఒకరు అనడం నేను చాలాసార్లు విన్నాను. సినిమాల్లో కూడా కొన్ని మూవీస్ గాంధీ గారిని సపోర్ట్ చేస్తే కొన్ని బోస్ గారిని సపోర్ట్ చేయడం చూశాను. సో సరే, హిస్టరీ గురించి చాలామంది వీడియోస్ తీశారు. అంటే ఎవరు ఎట్లా కాంట్రిబ్యూట్ చేసిర్రు, అంటే దీనికోసం స్వాతంత్రం కోసం ఎవరు ఎంత చేసిర్రు అనేది నేను ఏం చెప్పదలుచుకోలేదు. కానీ నేను స్కూల్లో చదివిన ఏదైతే ఒక చిన్న సోర్స్ ఉందో, సరే వాళ్ళు ఎవరు రాసిర్రు అంటే ఇటు గాంధీ గారికి అనుకూలంగా రాసిర్రా లేకుంటే బోస్ గారికి అనుకూలంగా రాసిర్రా అనే అంశం పక్కన పెడితే, నేను చదువుకున్న పాఠం బట్టి ఇప్పుడు నాకున్న బేసిక్ సెన్స్ తోటి ఆలోచిస్తే, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకొని నాలో నేను ఆలోచించుకున్నప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒక అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ పెంచాలంటే అంటే అహింసా మార్గం, అంటే ఏం చెప్పకుండా పేషెన్స్ తోటి వాళ్ళని పెంచితే పూర్తిగా, అంటే పేరెంట్స్ ఇద్దరు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా అదే విధంగా ఉంటే ఆ అవుట్కమ్ అనేది కొంచెం అంత ఎఫెక్టివ్ ఉండకపోవచ్చు. అదేవిధంగా ప్రతి చిన్నదాన్ని కూడా వాళ్ళను హింసిస్తూ ఉంటే కూడా అవుట్కమ్, అంటే వాళ్ళ పెంపకం సరిగా ఉండకపోవచ్చు, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత ఎఫెక్ట్ వాళ్ళ మనసులో. సో ఇవి రెండు కాకుండా ఎయిదర్ ఒక పేరెంట్, అంటే ఒక అమ్మ కానీ నాన్న కానీ ఇద్దరిలో ఒకరు కొంచెము ఫోర్స్గా ఉండి, లేకుంటే ఒకరు కొంచెము పేషెన్స్గా ఉండి చేస్తే ఏంటంటే వాళ్ళు బ్యాలెన్స్ అయిపోతుంది అనమాట. బ్యాలెన్స్ అయిపోయినప్పుడు ఆ పిల్లల పెంపకం అనేది ఒక నీట్గా సాగుతుందని నేను నమ్ముతాను అనమాట. ఇప్పుడు అదేవిధంగా మన స్వాతంత్ర ఉద్యమం తీసుకుంటే, ఇప్పుడు అవతల మనల్ని పరిపాలించిన వాళ్ళు కూడా రకరకాల మనస్తత్వం కలిగిన వాళ్ళే. అయితే కొంతమంది అంటే హింసతోటి వినేవాళ్ళు కొంతమంది, అయితే కొంతమంది అసలు ఏమవుతుంది ఇది అంటే వీళ్ళు మనకి సపోర్ట్ చేయకపోతే, అంటే నాన్ కోఆపరేషన్, వీళ్ళ నుండి మనకు ఏ విధంగా సపోర్ట్ రాకపోతే వీళ్ళని పాలించడం ఇంకా కష్టమేమో అని థింక్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ప్రతి దాంట్లో కూడా రెండు రకాల థింక్ చేసేవాళ్ళు ఉంటారు. అతివాదం అయితే కొంత మితవాదులు, వాటెవర్. సో ఈ విధంగా చూసుకుంటే మరి మనల్ని పరిపాలించిన వాళ్ళని దెబ్బ కొట్టాలి అంటే, ఎదురు వాళ్ళకి సమాధానం ఇవ్వాలంటే ఒకరు ఎంచుకున్న మార్గం ఒకరు కావచ్చు, ఇంకొకరు ఎంచుకున్న మార్గం ఇంకోటి కావచ్చు. కానీ ఆ రెండు ఎప్పుడైతే కలిసినాయో అప్పుడే ఒక రైట్ రిజల్ట్ వచ్చిందని నేను అనుకుంటా. ఎందుకంటే ఇప్పుడు ఒక అడవిలో ఒక జంతువు, భయంకరమైన జంతువు మన ముందు ఉందనుకోండి, ఇప్పుడు మనం దాంతో అది ఎంత టీవీగా ఎంత భయంకరంగా ఉందో మనం కూడా అదే ధైర్యంగా మనం దాని ముందు ఇట్లా నిలబడ్డం అనుకోండి, అది కూడా ఒక క్షణం ఆగిపోతుందని నేను అనుకుంటాను అనమాట. ఎందుకంటే అదే నువ్వు ఆయుధం పట్టుకొని ఇంకొక వ్యక్తి మన పక్కన ఉన్నారనుకోండి, సరే ఇద్దరు ఈక్వలే, కాకుంటే ఒకరు ఆయుధం పట్టుకున్నారు ఒకరు పట్టుకోలేదు, ఇద్దరు దాన్ని తదేకంగా చూస్తున్నప్పుడు అదేం చేస్తుంది, ఇద్దరి వంక చూసారే ఆయుధంతోటైనా నన్ను దెబ్బతీయొచ్చు, లేకుంటే ఆయుధం లేకపోయినా ఇంత టీవీగా అంటే ఉన్నారు అంటే ఇంకేదో ఉంది అని భయపడే ఛాన్స్ ఉంది. సో అదేవిధంగా మరి మనల్ని పాలించిన వారిని కూడా వాళ్ళని ఎదిరించాలన్నప్పుడు రెండు రకాల శక్తులు అవసరమే. అవి రెండు ఎప్పుడైతే సమానంగా ఆ టైంలో ఒక శక్తిగా ఏర్పడ్డాయో అప్పుడే ఎదుటి వాళ్లను మనల్ని వదిలేసేలాగా చేయగలిగాయని నేను నమ్ముతా. సరే చూడండి, మనుషులందరూ కూడా ఒకే విధంగా ఆలోచించడం అనేది ఎప్పటికీ జరగని పని. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క భావాలు ఉంటాయి. మరి అట్లాంటప్పుడు ఎవరికైతే అహింసావాదం నచ్చిందో
వాళ్ళందరూ కూడా ఇటువైపు రావడము, ఎవరికి హింసావాదం నచ్చిందో వాళ్ళందరూ కూడా ఇటువైపు రావడము. ఇప్పటికీ కూడా అదే జరుగుతుందన్నమాట. ఇప్పటికీ కూడా వారి వారి భావాలకు అనుగుణంగానే ఈ నాయకుడు గొప్ప అని ఒకరంటే, ఈ నాయకుడు గొప్ప అని ఒకరు అనడమే జరుగుతుంది. కానీ నిజానికి ఆ టైంలో ఏం జరిగిందనేది ఎవరికి అనుకూలంగా వాళ్ళు రాస్తుండొచ్చు. కానీ ఒకటి మనం ఆలోచిస్తే, ఎవరినైనా ఎదుర్కొనే శక్తి 2 విధాలుగా ఎప్పుడు ఉంటుందో అప్పుడే అది ఒక కరెక్ట్ రిజల్ట్ ఇస్తుందని నేను నమ్ముతా. అట్లాంటప్పుడు మన స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ కూడా వారి వారి శైలిలో, వారి వారి స్టైల్లో కూడా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేయడం వల్లనే వచ్చింది అని నేను నమ్ముతా. అంతేగాని రాజకీయాలు ఇవన్నీ జరిగినాయి, వీళ్ళు చాలా మోసం చేశారు, ఈ గ్యాంగ్ వాళ్ళంటే ఈ గ్రూప్ వాళ్ళని, లేకుంటే ఈ గ్రూప్ వాళ్ళను, సో ఇదంతా లేదు. సమిష్టి కృషి వల్లనే ఇదంతా వచ్చింది. అప్పుడు కూడా రకరకాల మైండ్ సెట్స్ ఉండేవి జనాలకు, ఇప్పుడు కూడా ఉంది, అదే కంటిన్యూ అవుతుంది. కాబట్టి వీరు గొప్ప అంటే వీరు గొప్ప. కానీ ఏం చేస్తాం చూడండి, ఇప్పుడు ఎవరో ఒకరినైతే ఖచ్చితంగా ఒక నాయకుడిని ముందు వరుసలో పెట్టాల్సి ఉంటుంది. ఆ ముందు వరుసలో పెట్టిన తర్వాత సెకండ్ వరుసలో పెట్టిన వారిని, అరే మా నాయకుడిని ముందు పెట్టలేదంటే, ఈ భావాలు ఎవరికి నచ్చుతాయో, మా భావాలు కలిగిన నాయకుడిని ముందెందుకు పెట్టలేదు అనే ఆపోజిట్ తత్వం అనేది ఆటోమేటిక్గా మనిషికి వచ్చేస్తుంది. సో ఈ తత్వం నుండి వచ్చిందే అంటే ఇవి ఎట్లా ఈ గొప్పతనము ఇవి అనడం అని నేను అనుకుంటా. ఇదంతా కూడా లాజిక్ ఉందో లేదో నాకు తెలియదు, నా మనసులో ఉంది, నేను చెప్తున్నా అంతే. సో యా, థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ.